ఈ సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మనం కొద్ది నిమిషాలు మరి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-5 వచనాలు ఇక్కడ కలిపి ఉంటాయి. మనం ఎక్కడి వరకు అయితే చెప్పుకున్నామో మరి మిగిలినది మరి ఇప్పుడు కంటిన్యూ చేద్దామండి. యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువును ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకునే వారును మంచివారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు యవ్వన స్త్రీల గురించి చెప్పబడుతుంది. ఎందుకంటే ఆ పై మాటలు మనం ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు. ఎలాగంటే దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు. అసలు దేవుని వాక్యం ఎందుకు దూషించబడుతుంది? ఎప్పుడన్నా మనం ఆలోచన చేసామా? దేవుని వాక్యం ఎందుకు దూషింపబడుతుంది అంటే మన ప్రవర్తన బట్టి. ఎందుకంటే దేవుని వాక్యము దూషింపబడకూడదు అంటే వాక్య ప్రకారంగా మనం జీవించే వారమై ఉన్నాం. ఎందుకంటే మనం ఎవరమండి? ఎవరిని ధరించుకున్నాం? మనం బయట ఏమైనా పిలబడుతున్నాం? ఎందుకంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే రక్షణ పొందుతూ ఉన్నాడో మరి బాప్తిజం ద్వారా క్రీస్తుని ఏ వ్యక్తి అయితే మరి ధరించుకుంటూ ఉన్నాడో ఆ వ్యక్తి ఎలా మారుతాడండి? క్రైస్తవుగా మారుతున్నాడు. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. లోకంలో ఉన్నంతవరకు వేరండి. లోకంలో ఉన్నంతవరకు మనం వేరు. లోకంలో మన పాపం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, లోకంలో ఉన్నప్పుడు చేస్తాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తుని ధరించుకుంటున్నాడో, క్రీస్తులోకి వస్తున్నాడో ఆ వ్యక్తి ఎలా మారిపోవాలండి? క్రీస్తు ప్రభు వల్ల మారిపోవాలి. ఎప్పుడైతే మనం క్రీస్తు ప్రభు వారిలాగా మారిపోతున్నామో ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే మరి క్రైస్తుడు అవుతూ ఉన్నాడు. ఎందుకంటే మన ప్రవర్తన అనేది చాలా ఇంపార్టెంట్. మనం పెద్దగా లెక్క చేయ మన ప్రవర్తన. ఏ లోకంలో ఆయన ఉంటున్నాడు లేదంటే ఆయన తింటే లేనిది, లేకపోతే ఆయన తిడతే లేనిది, ఆయన కొడతే లేనిది మనకు వచ్చింది అనుకుంటాం మనం. ఎప్పుడు నువ్వు లోకంలో వాడు కాదండి. ఎప్పుడైతే నువ్వు క్రీస్తులోకి వచ్చావో లోకంలోంచి ప్రత్యేకించబడిన వాడు నువ్వు. ఇప్పుడు అన్యుడు అనుకోండి, లేకపోతే దేవుని తెలుసుకున్నవాడు దేనికైనా మొక్కుతాడు. నీకు అలా అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు క్రీస్తులోకి వచ్చిన తర్వాత నీకు వాక్యం అనేది ఉంది. ఈ వాక్యం ఎంతవరకు అయితే నిన్ను ఎలా ఉండమని చెప్తుందో అలా ఉండటమే నీ జీవిత విధానం. ఇంకా ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు తన స్వరక్తం ఇచ్చి ఆయన మనల్ని కొనుక్కున్నాడండి. ఆయన నీ సొత్తు కాదు. నువ్వు ఎవరి సొత్తు? యేసుక్రీస్తు ప్రభు వారి సొత్తు. కాబట్టి ఆయన స్వరక్తం ఇచ్చి ఆయన కొనుక్కున్నాడు. కాబట్టి ఆయన మాట నువ్వు వినవలసిందే తప్ప నువ్వు లోక ప్రకారంగా ఉంటానంటే కష్టమండి. ఎందుకంటే లోక ప్రకారంగా ఉన్నప్పుడే దేవుడి నామంకి ఏం కలుగుతుందంటే అండి, దోషణ కలుగుతుంది. నువ్వు క్రైస్తుడు అయ్యిండు, నువ్వు తిడుతూ, నువ్వు మందు కొడుతూ, లేకపోతే అసభ్యకరంగా మాట్లాడుతూ అందరి మధ్యలో మనం అలా ఉన్నప్పుడు, అంటే పాపం ఇంకా చేస్తున్నప్పుడు మన వలన ఏం కలుగుతుందంటే అండి, దేవుడి నామానికి దూషణ కలుగుతుంది. ఎందుకంటే చాలా ఉన్నాయి మన లోకంలో చెప్పాలంటే. పక్కోడితో అబద్ధం ఆడతాం. సపోజ్ మన సంఘంలోనే ఎవరన్నా వినటం, లేకపోతే బయట వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి, ఏమన్నా ఆయన చర్చికి ఎందుకంటే వెళ్తున్నాడు, ఆయన ముందుకు వెళ్తాడు, ఆయన చర్చికి ఎందుకు వెళ్ళటం? అదిగోండి ఆవిడ ఎప్పుడు ఆ పక్కింటి ఎదురింటి వాళ్ళ మీద ఎప్పుడు గొడవకి వెళ్తూ ఉంటుంది. ఆవిడేం క్రైస్తవురాలండి? ఆలోచన చేయండి. ఎందుకంటే మనం కొన్ని సందర్భాల్లో కోపంతోనో లేకపోతే కొన్ని ఆలోచనలతో కొన్ని పనులు మనం చేయొచ్చు. కానీ నువ్వు ఎప్పుడు ఆలోచించవలసింది ఏంటంటే నేను దేవుని బిడ్డను. ఎందుకంటే మనం దేవునికి మరి క్రీస్తు ప్రభువారు యొక్క మరి
ఆయనలో బాప్తిసం పొందాం కాబట్టి మనం ఆయనలో ఉండాలండి. ఇప్పుడు పేతురు వాళ్ళని మనం అపోస్తులను ఆలోచన చేసినప్పుడు క్రీస్తు ప్రభు వారు విడిచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారండి? సువార్త చెప్పడం, అలాగే దేవుని బిడ్డలకి మరి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలియజేశారే కానీ వాళ్ళు చాలా చేంజ్ అయ్యారు. కాబట్టి మనం కూడా ఎప్పుడు ఒకటి ఆలోచన చేయండి, మనం చేసే పనుల్లో పాపం లేనప్పుడు మరి ఎదుటి వారికి మనం క్రైస్తవులుగా మనం ఏం చేయాలంటే వాళ్ళకి మనం తెలియజేయాలి. ఇక్కడ అదే విషయం చెప్తూ ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. దేవుని వాక్యము దూషింపబడకుండానట్లును యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి తమ భర్తలను శిశువును ప్రేమించేవారును. స్త్రీలు ఎలా ఉండాలంటే అండి, యవ్వన స్త్రీలు ఎవరికి లోబడాలంటండి? భర్తకు లోబడాలంట. మరి భర్తకు లోబడుతున్నారండి? భర్తకు లోబడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే మనకు పక్కలనే ఉంటారండి, ఎప్పుడు కూడా మనకు తెలుస్తూనే ఉంటుంది. యవ్వన స్త్రీలు అలా ఉండాలంటే అండి ఫోన్కి బాగా లోబడుతున్నారు. ఎవరికి లోబడుతున్నారండి? ఫోన్కి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మ్యారేజ్లు ప్రస్తుతం కొన్ని విషయాల్లోనే లోబడతాను, కొన్ని విషయాల్లో లోబడను. నా వంట బాగోపోయిన అడ్జస్ట్ అయిపోవాలి. ఇవ్వండి అంటే ప్రస్తుత కాలంలో ఎలా ఉన్నాయంటే ఈ పెళ్ళిళ్ళు ఎలా ఉంటున్నాయంటే కొన్ని ఇంతకుముందైతే పెళ్ళి అయితే జరిగిపోయేది కానీ ఇప్పుడు కండిషన్లు ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది భర్తకు లోబట్టలేదు కానీ లోకంలో ఉన్న వాటన్నిటికీ లోబడిపోతున్నారండి. చూడండి, భర్త జాబ్కి వెళ్ళిపోయి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే తర్వాత ఏం చేయాలి? స్త్రీ ఏం చేయాలండి? ఇంట్లో పని చేసుకోవాలా? కానీ ఏం చేస్తుంది చెప్పండి? ఇప్పుడు రిలాక్స్ చేసింది కావాలని ఫోన్ చూసుకుంటున్నారు. అంటే కొంచెం రిలాక్స్ అవ్వాలంటే అండి ఆ తర్వాత మళ్ళీ నేను కట్టెలు పోయి ఇప్పుడు గ్యాస్ స్టవ్ కదని పెట్టేసి మళ్ళీ ఏం చూసుకుంటున్నారు? వంటగదిలో కూడా ఫోన్ అట్టుకుపోతున్నారు. అంటే అది వినపడకపోతే ఏం చేయదండి, వీళ్ళు పని చేయలేరు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడ తోకలా ఫోన్ అట్టుకుపోతున్నారండి. ఎదర పని చేసుకుంటున్నారు, వెనకాల మాటలు వీడియోలు వినిపిస్తూ ఉంటారు. ఇంకా ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, అలా సెలవు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కువగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫోన్ అయితే అస్సలే వదలరు. ఫోన్ ఇవ్వకపోతే ఇంకో విధంగా ఉంటుంది పిల్లలు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఇప్పుడు పెద్ద చిన్న ఎవరికి తేడా లేదండి. ఎక్కడికి వెళ్తే అక్కడికి ఏమట్టుకుపోతున్నారు? ఫోన్ అట్టుకుపోతూ ఉంటున్నారు. ఇంకా ఇప్పుడు ఫోనే ప్రపంచం అయిపోయింది. అదే జీవితంలో సగభాగం అయిపోయింది. మనుషులు నాశనం చేస్తుంది కూడా. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీ భర్తలకు లోబడనుండే. నువ్వు ఫోన్కి లోబడితే అదేం పెట్టదండి మనకి. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత భార్య భర్తలు ఉన్నారంటే భర్తని పట్టించుకొని భార్య ఎందుకండి? ఎందుకంటే భర్త పొద్దు నుంచి కష్టపడతాడు ఎవరి కోసం? పిల్లల కోసం, తన భార్య కోసం, కుటుంబం కోసం. మరి అలాంటి వాడికి లోబడాలనే తత్వం ఇప్పుడు ఎవరికి ఉండట్లేదంటే స్త్రీలకు ఉండట్లేదు. ఎందుకంటేనండి సామెతల గ్రంథంలో మరి ఒక చక్కని మాటలు ఉంటాయి. కొన్ని విషయాలు ఇక్కడ చూద్దామండి. అక్కడ సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి. 31:10. సామెతల గ్రంథం 31:10. గుణవతైన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనది. ఎలాంటి భార్య అంటే అండి? గుణవతి అయిన భార్య. ఎందుకంటే గుణవతైన భార్య దొరుకుట అరుదు అంటే చక్కటి గుణం కలిగిన వారు మరి ఇక్కడ దొరుకుట అరుదు అని చెప్తూ ఆమె ఎలా ఉంటుందనే విషయం కూడా చెప్పబడుతుంది. ఆమె ముత్యము కంటే అమూల్యమైనది, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును,
అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయనే గాని కీడేమీ చేయదు. అంటే ఇక్కడ మనము 31 అధ్యాయంలో సామెతల గ్రంథము 10వ వచనం నుంచి 31వ వచనం వరకు చూసాం అనుకోండి. గుణవతైన భార్య ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని చెప్పబడుతుంది. ఎందుకంటే ఎవరైనా కూడా పిల్లలకి పెళ్లి చేయాలనుకోండి, ఎలాంటి భార్య కావాలనుకుంటారు? మంచి అమ్మాయి ఉండాలి, చక్కగా పనులు చేసుకోవాలి, నాకు కూడా సహాయపడాలి, కుటుంబానికి గౌరవం తెచ్చేదిగా ఉండాలనుకుంటారు. చాలామంది ఇప్పుడు ఏమంటారు, జనరేషన్ మారిందంటండి. అంటే జనరేషన్ మారితే ఇంకా అమ్మాయిలు అబ్బాయిలు అందరూ మారిపోతారండి. ఎందుకు తెలియజేస్తానంటే ఈ మాటలో జనరేషన్ మారిపోయినా కానీ వాక్యం ఎప్పుడు మారదు. వాక్య ప్రకారం వెళ్ళే వాళ్ళు ఎప్పుడు కూడా మారరు. ఎందుకంటే జనరేషన్ ఎంత ఎక్కువ పెరిగింది అనుకుంటే అంత ఎక్కువ ఏం పెరుగుతుందండి? పాపం పెరిగిపోతుంది. పెళ్లి చేసుకుంటున్నారు, వారం రోజులు విడిపోతున్నారు. ఇది జనరేషన్. పెళ్లి చేసుకుంటున్నారు, 10 రోజులు ఏమవుతున్నారండి? ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? యవ్వన స్త్రీలు ఏ విధంగా ఉండాలి? ఎందుకంటే వాక్యం తెలిసిన వాడు ఎప్పుడు కూడా వాక్య ప్రకారం ఉండటానికి సిద్ధపడతాడండి. చాలామంది ఇప్పుడు అమ్మాయిలు ఏం చూస్తారు? కట్నం ఎంత ఇస్తుంది, అందంగా ఉందా లేదా, మరి గుణం చూస్తున్నామండి. గుణం అంటే ఏంటంటే పనులన్నీ చేసుకోవటమా, ఇంట్లో పనులన్నీ. పెళ్ళి అనే విషయానికి వచ్చినప్పటికి ఎప్పుడు కూడా వాక్య ప్రకారంగా మంచిదా కాదనేది మనం ఎంక్వైరీ చేయాలి. కానీ చాలామంది ఏం చేస్తారు, అమ్మాయి మంచిదేనా, బయటకి ఎక్కడికి వెళ్దా, ఎవరు ఎక్కువ ఇంటికి రారు కదా, ఇవి చూస్తూ ఉంటాం మనం. ఈ కాదండి, ఇక్కడ దేవుని నామ వాక్యము దూషింపబడకుండానట్లు యవ్వన స్త్రీలు ఏ విధంగా ఉండాలి? మనం ఎక్కువ యవ్వన స్త్రీలు కూడా ఏమి నేర్పించాలంటే అండి, వాక్యం నేర్పించాలి. అసలు యవ్వన స్త్రీలకు గురించి వాక్యము ఏం తెలియజేస్తుంది అంటే, మరి తిమోతికి రాసిన పత్రికల్లో కానీ, లేకపోతే కొన్ని విషయాల్లో కొరింథీ రాసిన పత్రికల్లో కానీ చాలా మట్టుకు చెప్పబడుతుంది. ఎందుకంటే అన్ని విషయాలకి జవాబులు ఎక్కడ ఉన్నాయండి? బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కాకపోతే మనం ఏం చేయమంటే బైబిల్ ఒకటి తప్పించి మిగిలిన అన్నీ కూడా ఏం చేస్తామండి, మనం పరిశీలన చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును. అసలు ప్రేమించడం అంటే ఏంటండి? అది చక్కగా చూసుకోవటం, వండి పెట్టడం, అంతేనండి. ప్రేమించడం అంటే పిల్లలకి ఏం చెప్పాలండి? తల్లి ఏం చెప్పాలి చెప్పండి పిల్లలకి? మంచి విషయాలు ఎప్పుడు చెప్తూ ఉండాలండి చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు ఫోన్లు తీసుకుని నేర్చుకుంటున్నారంటే ఫోన్ ద్వారా నేర్చుకునేది ఏమీ లేదు. ఎందుకంటే బయట ఏముంటుంది చెప్పండి? చూడకూడని అన్నీ కూడా ఎక్కడ వస్తున్నాయి? ఫోన్లో వస్తున్నాయి. ఇప్పుడు పిల్లలు ఆ ఫోన్ తీసుకుని రీల్స్ చూస్తున్నారంటే ఏం చూస్తున్నారని అర్థమండి? తల్లి ఏం చెయ్యాలి? ప్రేమించడం అంటే పిల్లల దగ్గరికి వచ్చి పిల్లలకి దేవుని మాటలు నేర్పించాలండి. ఇప్పుడు పిల్లలకి మేము చెప్పలేము అని అనుకుంటున్నారు, లేకపోతే ఈ ఫోన్లు ఇస్తున్నారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, భర్తను శిశువును ప్రేమించే మరి ఆ స్త్రీ, యవ్వన స్త్రీ ఏ విధంగా ఉండాలంటే చూడండి, స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకునే వారును మంచివారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశములు చేయవారినై ఉండవలనని నన్ను బోధించుము. అంటే ఇక్కడ యవ్వన స్త్రీలు ఏ విధంగా ఉండాలంటే మంచి బుద్ధి కలిగి ఉండాలి, పవిత్రులుగా ఉండాలి. అలాగే ఇంటుండి ఏం చేసుకోవాలంటే అండి, ఇంట నుండి పని చేసుకునేవారుగాను ఇంకా బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారినై ఉండవాలని బోధించుము. తల్లి ఎప్పుడు ఏం చెప్పాలంటే పిల్లలకి మంచి మంచి విషయాలు బోధించాలంటండి. ఎందుకంటే పిల్లలకి ఎప్పుడు చెప్తే వింటారండి. మనం వినమనుకుంటాం చాలాసార్లు, ఆడికి ఏం తెలుసు ఆడు విననుకుంటాం. చాలామందిలో ఉండే మాటలే. కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏం పట్టుకుంటారండి?
ఆ తల్లి మాటలో తండ్రి మాటలు ఏం మాట్లాడుకుని ఖచ్చితంగా వింటారు వాళ్ళు. కాబట్టి తల్లి ఏం చేయాలంటే పిల్లలకి ఎప్పుడు కూడా దేవుని వాక్యం చెప్పాలండి. ఎందుకంటే నువ్వు బయట విషయాలు చెప్తే అంటున్నాడు, నువ్వేమన్నా పని చెప్తే చేస్తున్నాడు, స్టడీస్ చెప్తున్నప్పుడు అన్నీ జాగ్రత్తగా అంటున్నాడు. అలాంటప్పుడు వాక్యం ఎందుకండి? ఎందుకంటే ఖచ్చితంగా తల్లి ఏం చేయాలంటే దేవుని వాక్యం చెప్పాలి. ఎందుకంటే లోకంలో విద్య ఎలాగ స్కూల్లో చెప్తారు, ట్యూషన్ పెడితే ట్యూషన్లో చెప్తారు, కానీ దేవుని వాక్యాలు ఎక్కువ ఎవరు చెప్పాలంటే తల్లే చెప్పాలి. ఎందుకంటే పిల్లోడు పెరిగి కొలిది కూడా ఎదుగుతున్నప్పుడు ఎక్కువ ఎవరి దగ్గర ఉంటాడండి? ఎక్కువగా తండ్రి దగ్గర ఉంటాడు కదండి, తల్లి దగ్గరే ఉంటాడు. తల్లి దగ్గర ఎక్కువ నెలలో సంవత్సరాలు ఉంటాడు. కాబట్టి ఎక్కువగా తల్లి ఏం చేయాలంటే దేవుని వాక్యాలు చెప్పాలండి చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకంటే తల్లే ఫోన్ ఇచ్చేస్తుంది అనుకోండి పిల్లలకి, చిన్నప్పుడే పిల్లలకి ఏం పడుతున్నాయి చెప్పండి? ఇప్పుడు కళ్ళజోళ్ళు పడుతున్నాయి. ఎందుకు? ఈ ఫోన్ బట్టి కొళ్ళు దెబ్బతింటున్నాయి కాబట్టి. మరి ఫోన్లు లేనప్పుడు పిల్లలందరూ ఎలా ఉండేవారండి? ఈ ఫోన్లు అన్నీ లేనప్పుడు పిల్లలు ఎలా ఉండేవారు? చక్కగా ఆడుకునేవారు, అవునా కదా? అందరితో కూడా ఆడుకునేవాళ్ళు పిల్లలు. కానీ ఈ ఫోన్లు వచ్చిన తర్వాత పిల్లల్లో ఏమొచ్చేస్తున్నాయంటే కోపాలు వచ్చేస్తున్నాయండి. కాబట్టి మనం పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా ఏం అలవాటు చేయకూడదంటే ఫోన్ అస్సలు అలవాటు చేయొద్దు. ఎందుకంటే పిల్లలకి అన్ని విధాలా కూడా ఆ జీవితం ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచి కూడా పాడైపోతుందండి. కాబట్టి ఎక్కువగా పిల్లలు ఆరోగ్యకరంగా ఉండాలంటే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే పిల్లలకి బోధ అనేది ఖచ్చితంగా ఉండాలి చిన్నతనం నుంచి కూడా. ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, మరి స్త్రీలకి స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి ఉండాలండి, మరి పవిత్రులుగా ఉండాలి, ఎంట ఉండి పని చేసుకునే వారును మంచి వారినై ఉండవాలని బుద్ధి చెప్పుచు. వాళ్ళ మంచిగా ఉండాలి, మళ్ళీ పిల్లలకి ఏం చెప్పాలంటండి? బుద్ధి చెప్పాలంటండి. చాలామంది స్త్రీలు మనం ఆలోచన చేస్తే బయట వాళ్ళు చెప్పేస్తారు కానీ ఎవరో చెప్పుకోరండి, పిల్లలు చెప్పుకోరు, అవునా కదా? అందరికీ వాక్యం బాగానే చెప్తారు, ఎవరో చెప్పరు, ఇంట్లో పిల్లలు చెప్పరండి. ఎందుకంటే చిన్నప్పుడు పిల్లలు ఎదుగుతున్నప్పుడు పిల్లలు ఖచ్చితంగా ఏం వాడాలంటే బెత్తం వాడిన కుమారుడు వృద్ధి చెందడు. పిల్లలు బాగుండాలన్నా కూడా ఏం చేయాలండి? తల్లి భయమో తండ్రి భయమో ఉండాలంటారు చాలామంది. ఇప్పుడు పిల్లలకి గారం ఎక్కువైపోయి ఉండట్లంటే తల్లి భయం ఉండట్లేదు, తండ్రి భయం ఉండట్లేదు. ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా దేవుని వాక్యం చెప్తుంది. మనం పిల్లల్ని ప్రేమించడం అంటే పిల్లల్ని సరైన దారిలో పెట్టడం. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చూడండి ఎక్కువ అల్లరి చేస్తూ చెప్పిన మాట అనకపోతే ఏమంటారు? ఎవరిని అంటారండి? అలా అమ్మా నాన్న ఇది మంచి మంచి చెప్పలేదు అందుకే ఇలా తయారయ్యాడు అంటారు, అవునా కదా? కాబట్టి బెత్తం వాడాలి ఖచ్చితంగా. పిల్లలు ఇప్పుడు అంటలేదండి, నిజమే. ఎందుకంటే మా అబ్బాయి ఒకవేళ డివోషన్ అనకపోయినా అని ఖచ్చితంగా బెల్ట్ తీసుకుంటాను. బెల్ట్ తీసుకున్నప్పుడు వచ్చి కూర్చుంటాడు ఒకసారి. కాబట్టి దేవుని విషయంలో మన పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాం? వాక్యం అనేది వాళ్ళకి లేకపోతే మొత్తం ఎక్కడికి వెళ్ళిపోతారండి పిల్లలు? ఎప్పుడూనే లోకంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా బాలుడు నడవలసిన త్రోవనికి నేర్పము. ఎందుకంటే పిల్లలంటే మనకి ఉంటున్నారు కానండి, వాళ్ళని ఏ విధంగా బాధ్యతగా పెంచాలనేది ప్రతి తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది పనుల్లో బిజీ, లేకపోతే డ్యూటీల్లో బిజీ అని చెప్పేసి పిల్లల్ని వదిలేశారనుకోండి, ఎలా ఉంటారు? పిల్లలు కూడా అలాగే ఫీల్ అవుతారు తెలుసా మీకు? ఎవరు పట్టించుకోకుండా పనులు చేసుకున్నాం అనుకోండి, ఫోన్ ఇచ్చేసి ఆడు ఫోన్తో ఇంక బంధం అయిపోతే తప్ప తల్లిదండ్రులతో ఏముండదు. కానీ ఒక నిమిషం అయినా లేకపోతే మనం ఒక టైం అనేది పెట్టుకుని పిల్లలకి ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మంచి విషయాలు చెప్పడానికి వాళ్ళ ప్రేమతో దగ్గర తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వింటారు. ఇప్పుడు అన్నిటికీ పరిష్కారం ఫోన్ అండి. ఎందుకంటే మొన్న మా ఇంటికి ఒక అబ్బాయి వచ్చాడండి, మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి. ఆ అబ్బాయి కొల్లు ఎలా అంటున్నాడంటే అంటా ఉంటాడు. ఎందుకు అలా అంటున్నాడంటే మనం చెప్పాడు, దయచేసి దండం పెట్టి మరీ చెప్పాడండి పిల్లలకు ఫోన్ ఇవ్వద్దని చెప్పేసి. ఎందుకంటే ఆ అబ్బాయి కొళ్ళు ఎందుకు అలా అయిపోయినాయో కూడా చెప్పాడు. ఎందుకంటే అలాగా కొళ్ళు ఇలాగ అయినప్పుడు లేకపోతే ఆ బాధ అనేది ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు చెప్తారంటే మనం జాగ్రత్తగా ఉంటాం.
కాబట్టి మనం కొన్ని విషయాలు కొంతమంది చెప్పినప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అదే వాక్యం కూడా ఏం తెలియజేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలండి. అంటే యవ్వన స్త్రీలు ఎలా ఉండాలి? తన భర్తకు లోబడాలి, పిల్లల్ని మంచివారి కానీ పవిత్రులను కానీ మరి ఉపదేశం చెప్పేవారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ, అలాగే 6వ వచనం చూడండి, అటువలనే స్వస్థ బుద్ధి గలవారే ఉండవాలని యవ్వన పురుషులను హెచ్చరించుము. ఎవరంటండి ఎవరిని హెచ్చరించాలంట? ఇప్పుడు ఎవరి గురించి చెప్తుందండి? స్త్రీల గురించి అయిపోయింది. పురుషుల గురించి అంటే భర్తల గురించి చెప్పబడుతుంది. అక్కడ భర్తలు ఎలా ఉండాలంటే అండి, మంచివారిగా ఉంటూ మంచి బుద్ధి కలిగి, మరి ఇక్కడ యవ్వన పురుషుల్ని ఏం చేయాలంట? హెచ్చరించాలి. ఎందుకంటే వాక్యం ద్వారా మనల్ని మనం హెచ్చరించుకోవాలండి. ఎందుకంటే భార్య ధర్మం చెప్పి భార్య చేయాలి, భర్త ధర్మం చెప్పిన భర్త ఉండాలి. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే, మరి ఇక్కడ తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం మనం ఆలోచన చేసినప్పుడు, అధ్యక్షుడు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభావుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపతగిన వాడినయ్యుండి. అంటే స్త్రీలకి పురుషులకి యవ్వన పురుషులకి ఏమని హెచ్చరించాలంటండి? ఇక్కడ చెప్పే కొన్ని విషయాలన్నీ కూడా ఎవరిలో ఉండాలంటే మరి పురుషుల్లో, యవ్వన పురుషుల్లో ఉండాలని చెప్పబడుతుంది. అంటే ఎలాంటి వాడిగా ఉండాలంటే ఏకపత్ని పురుషుడై ఉండాలి, మితానుభావుడై ఉండాలి, మంచి బుద్ధి కలిగి ఉండాలి, అలాగే మర్యాదస్తుడై ఉండాలి, మరి అతిథి ప్రియుడు, ఇంటికి వచ్చేవారిని మరి మర్యాద పరిచేవాడుగా ఉండాలి, అలాగే బోధింపతగిన వాడై ఉండాలని చెప్పేసి హెచ్చరించమని చెప్తుంది. అంటే పురుషుల్లో యవ్వన పురుషులు ఏముండకూడదంటే మద్యపానము కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడిన వాడును, ధనాపేక్ష లేనివాడినై ఉండాలంటండి. అంటే పురుషుల్లో ఏముండకూడదంటండి? ఇప్పుడు మద్యపానం కొట్టువాడుగా ఉండకూడదు, అందరితో గొడవ పెట్టుకునేవాడుగా ఉండకూడదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉంది. మీరు జాగ్రత్తగానండి. ఎందుకంటే తీతుకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, మరి తీతుకు రాసిన 2వ అధ్యాయం ఏం చెప్పబడుతుందంటే, ఇక్కడ సంఘంలో ఉన్న బిడ్డల గురించి చెప్పబడుతుందండి. స్త్రీలు ఏ విధంగా ఉండాలి, పిల్లలు ఏ విధంగా ఉండాలి, మరి భార్య భర్తలు ఏ విధంగా ఉండాలనే విషయాలు ఇక్కడ చెప్పబడుతూ ఉంది. అలాగే ఇంకా మనం ఇక్కడ ఆలోచన చేస్తున్నప్పుడు 7వ వచనం అండి, పరపక్షమందుండి వాడు మనల్ని గూర్చి చెడ్డ మాటలు ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకునుము. ఎలా ఉండాలంటండి? చెడ్డ మాటలు ఎవరు కూడా చెప్పకూడదంట. అంటే చెడ్డ మాటలు చెప్పడానికి ఆ వ్యక్తి ఏమవ్వాలంటండి? సిగ్గుపడాలంటండి. అంటే మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలని చెప్పబడుతుందంటే, ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు మనల్ని గూర్చి చెడ్డ మాటలేదు చెప్పనాక సిగ్గుపడినట్లు, ఇతరులు మన గురించి చెడ్డ మాటలు ఏం చెప్పుకోకుండా మన జీవితం ఉండాలి. అంటే మన గురించి ఎవరన్నా చెడ్డ మాట చెప్పడానికి ఏం పడాలంటండి? సిగ్గుపడాలంట. అంటే సిగ్గుపడినట్లు చూడండి, సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్య విషయమై మాదిరిగా కనపరుచుకునుము. ఎప్పుడు కూడా మన జీవితంలో మనము ఇంకొకరు మనం చెప్పేలా ఉండకూడదు. ఎందుకంటే ఇంకొకరు మనం చెప్పేలా ఉంటే ఎలా ఉంటామంటే మన జీవితంలో ఏముంటాయి? లోపాలు ఉంటాయి ఖచ్చితంగాని. అంటే నిన్ను నీవే ప్రతి విషయంలో కూడా ఏం చేసుకోవాలంటండి? ఏ తప్పు లేకుండా చేసుకోవాలి. ఇక్కడ దేవుని వాక్యం ఇంకేం చెప్తుందంటే, సత్కార్యముల విషయమై మాదిరిగా ఉండుము అంటుంది. ఎందుకంటే మనం ఏం చేయాలంటే సత్కార్యాలు చేయాలి. సత్కార్యాలు అంటే ఏంటండి? మంచి పనులు చేయాలి. మనం అడుక్కున్నాడు వస్తేనే కొంచెం అడిగి బియ్యం వేయటానికి కానీ డబ్బులు ఇవ్వటానికి కానీ చేతులు కాలేదని రోజులు అండ్ అవునా కదా? అడుక్కున్నాడు వస్తే ఏం చేస్తామండి? ఆడి గంట నుంచి ఉన్న గేటు దగ్గర అలా చూస్తూ ఉంటాం తప్ప ఆడికి ఏమయ్యం. మళ్ళీ మధ్య మధ్యలో వచ్చి వెళ్ళిపోవడం లేదని చూస్తూ ఉంటాం. మనం ఏం చేయాలంటండి? సత్క్రియలు చేయాలంట. మరి ఇంటికి వచ్చి అడుక్కునే వాడికి అనుకుని బియ్యం వేయలేకపోతే ఇంక సత్క్రియలు ఏం చేస్తామండి మనం?
కొంతమంది చర్చికి వచ్చినప్పుడు మరి ముసలోళ్ళని రోడ్డు దాటించటం, లేకపోతే అడుక్కుని వాడికి పోనీ ఎంతో కొంత నీకు తోచినంత నువ్వు ఆడేమి డిమాండ్ చేయడు కదండి ఇంటికి వచ్చి, నీ ఆస్తిలో సగం ఇచ్చే, లేకపోతే నాకు 10,000 ఇచ్చని డిమాండ్ చేస్తాడు ఎవడన్నా అడుక్కునేవాడు? డిమాండ్ చేయడు కదండి. ఒక 5 రూపాయలు 10 రూపాయలతో ఏం చేస్తాడు? ఆడి దారిని వెళ్ళిపోతాడు. అది కూడా ఇవ్వడానికి మనుషులకి ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉందండి? ఆస్తులు ఏదో వెళ్ళిపోతుంటే ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. ఇక్కడ సత్క్రియలు చేయాలంటండి. మనం క్రీస్తుని ధరించుకున్నాం. ఎందుకంటే ఇక్కడ మరి దేవుని వాక్యము చెప్పబడుతూ ఉంది. చూడండి, ఎపిసీలు రాసిన పత్రిక అసలు దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఆయన ఏం కలిగి ఉన్నాడు నీ మీద ఉద్దేశం అని మనం ఆలోచన చేసినప్పుడు, ఎపిసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. 2:10 మరియు వాటి యందు మనము నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారేమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే దేవుడు ఇప్పుడు చూడండి, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. దేవుడు ముందుగా ఏం సిద్ధపరిచాడంటండి? సత్క్రియలు చేయడానికి అంటండి. మన దేవుడు ఏర్పరచుకోండి, ఎందుకంటే మన సత్క్రియలు చేయడానికే. ఎందుకంటే మన సత్క్రియలు చేసేవారిగా ఉండాలి దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు ఏర్పరిచాడంటే, సిద్ధపరిచాడంట. చూడండి, మన బర్త్డేకి మనం సెలబ్రేషన్ చేయాలంటే ఏం చేస్తూ ఉంటాం? ఎంతగానో ఖర్చు పెడతాం. మనకు ఫ్యామిలీ అడిగానండి, వాళ్ళ బర్త్డే ఎప్పుడు చేయరంట వాళ్ళ అబ్బాయికి. ఆ డబ్బులతో పేదలు ఉంటారు కదండి, వాళ్ళకి భోజనాలు కొని ఇస్తారంట. ఎందుకంటే ఇదంతా ఎప్పుడు ప్రతి సంవత్సరం చేసుకునేదే. కానీ ఇలాగా ఆ బర్త్డే రోజుని కొంతమంది ఏంటంటే ఆహారం అనేది పేదలకు ఇవ్వటం, లేకపోతే ఫుడ్ లేని వాళ్ళకి ఇది దేవుడిచ్చాడని చెప్పి ఇవ్వటం అనేది గొప్ప విషయం అండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం దేవుని పని చేయాలంటే చాలా బాగా చేయొచ్చు. కానీ చాలామంది ఏమంటారంటే డబ్బులు లేవండి, డబ్బులు ఉంటే చేయొద్దని అంటాడు. కానీ డబ్బులు ఉంటే ఏం చేస్తారు చెప్పండి? ఇంట్లో కావాల్సిన కొనుక్కుంటాడు కానీ భోజనం పెడతాడా? ఇప్పుడు అందరూ దేనికి సంపాదించుకుంటున్నారు? ఇప్పుడు యవనస్తున్నారంటే ఒకటండి, బాగా సంపాదించి మంచి ఫోన్ కొనుక్కోవాలి, లేదా బాగా సంపాదించి ఏం కొనుక్కోవాలి? మంచి బైక్ కొనుక్కోవాలి. దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు నువ్వు సత్కార్యాలు చేయాలన్నప్పుడు దేవుడు నీకు అధిక రేట్లు ఇస్తాడండి. అసలు నువ్వు మొదలెట్టాలి కదా ముందు సత్కార్యం. ఎందుకంటే సత్కార్యాలు అంటే మంచి పనులు మనం చాలా చేయొచ్చు. ఎందుకంటే దేవుని వాక్యము చెప్పినప్పుడు మంచి పనులు మరి చేసే విషయంలో మరి పత్రికలో చాలా చోట్ల ఉందంటండి. పేద వెధవరాలు కూడా ఏం చేస్తుందంటండి? సత్క్రియలు చేస్తుందంట. అసలు పేద వెధవరాల దగ్గర ఏముంటుందండి? ఏమైనా ఉంటుంది అసలే? కానీ వాళ్ళు కూడా సత్క్రియలు చేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే దేవుని వాక్యం ఫాలో అవ్వాలండి ఎక్కువ. చాలామంది డబ్బు ఎక్కువ ఉన్నా కానీ ఏం చేస్తూ ఉంటారంటే ₹1 తీయడానికి ఒప్పుకోరు. ఉన్నవాడు ఎప్పుడు కూడా 100కి ఇంకో 100 పెంచుకుందామని చూస్తాడు కానీ ఎప్పుడు తీయడండి. ఎందుకంటే లేనివాడు ఇంకా ఇస్తాడు నిజం చెప్పాలంటే. ఎందుకంటే దేవుని వాక్యం సత్క్రియలు ఎవరైతే చేస్తారో వారు రెట్టింపు దీవెనలు ఖచ్చితంగా పొందుకుంటారు. ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. అసలు దేవుడు నన్ను ఇంకెందుకు సృష్టించాడు అనే విషయం కూడా ఇక్కడ చెప్పబడుతుంది. చూడండి, ఇక్కడ ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు, చెడ్డ మాట ఏది చెప్పకుండా సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై, అంటే సత్కార్య విషయం మాదిరిగా కనపరుచుకునుము. నీ ఉపదేశము మోసం లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినది కానీ ఉండవలను. ఇక్కడ మనం ఎలా ఉండాలంటండి? ఎప్పుడు కూడా వాక్యం వింటమే కాదండి, విన్న వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలి? ఇతరులకు చెప్పేవారుగా ఉండాలి. ఎందుకంటే నేను చాలాసార్లు తెలియజేశాను, కొంతమంది వాళ్ళ పని కాకపోయినా కూడా వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, ఫోన్ చేసి దేవుని వాక్యం చెప్పాలని
ఆశ అనేది చాలామందికి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆలోచన మన బంధువులకు కానీ స్నేహితులకు కానీ చేసాం అనుకోండి, మనం ఎప్పుడన్నా వాళ్ళకి వాక్యం చెప్తున్నామో ఏం చెప్తున్నామో సార్ ఆలోచన చేయండి. గంట సేపు మాట్లాడతాం, అందులో దేవుని వాక్యం ఉందా? ఎంతసేపు అండి? గంట సేపు. ఎందుకంటే నాకు తెలిసిన కొంతమంది బ్రదర్స్ ఉన్నారండి, వాళ్ళు ఎప్పుడు నాతో ఏం పంచుకుంటారంటే వాక్యం పంచుకుంటూ ఉంటారు. అంటే దేవుని గొప్పతనం గురించి తెలియజేస్తూ ఉంటారు. ఏదో ఒక అంశం మన బైబిల్లో ఏదో ఒక విషయం నీకు మాట్లాడాలని ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఖచ్చితంగా మనం మాట్లాడినప్పుడు మరి మనం దేవుని వాక్యం దేవుడే ఇస్తాడు దానికి జ్ఞానాన్ని. ఎందుకంటే లోకంలో మాటల్లో వట్టిగా మాట్లాడటం వల్ల ఏముండదండి, లెక్క చెప్పాలి నువ్వు. ఎందుకంటే నీ నోటి మాటను బట్టి నీవు ఎలాంటి వాడవని తెలియపడుతుంది. మత్తాయి సువార్త, మరి మత్తాయి సువార్త సార్ చూడండి. ఫోన్లో కూడా మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం, ఒకరిని తిట్టేస్తా కూడా ఉంటాం. ఎందుకంటే కొన్ని జర్నీలో గట్టి మాటలు అనిపిస్తూ ఉంటాయి. నేను చూసినప్పుడు తిడతా ఉంటాడు పక్కోడిని. చూడండి మత్తాయి సువార్త 12వ అధ్యాయము, మత్తాయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం అండి. 36, 37 వచనాలు చూద్దాం ఇక్కడ. నేను మీతో చెప్పినదేమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతిమంతుడివని తీర్పు నొందెదవు, నీ మాటలను బట్టియే అపరాధమని తీర్పు నొందెదవు. మాట విషయం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడ మనం తీతుకు రాసిన పత్రికలో అక్కడ చెప్పబడుతుంది. ఏం చెప్పబడుతుంది ఇక్కడ ఒకసారి చూడండి. తీతుకు రాసిన పత్రికలో, నీ ఉపదేశము మోసం లేనిది గాను, మన్యమైంది గాను, నిరక్షేపమైన హితబోధతో కూడినది గాను ఉండవలను. అంటే మనం చేసే బోధ ఎలా ఉండాలంటండి, ఆ బోధ మాట విషయంలో కూడా ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం చెప్పే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే దేవుని వాక్యం అది జీవం గలది. ఎందుకంటే ఆ వాక్య విషయంలో మోసం అనేది ఉన్నట్లయితే మన జీవితం మొత్తం మారిపోతాయి. ఎందుకంటే అక్కడ కింద మనం పుట్టినోట్లో ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడ చెప్పబడుతుందండి, ఆరోగ్యకరమైన వాక్యముతో. అంటే మంచి బోధ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే అండి, ఆరోగ్యకరంగా ఉంటుందంటండి. ఎందుకంటే ఈనాడు అబద్ధ బోధకులు చాలా ఎక్కువైపోయారండి. మనం ఎప్పుడు కూడా సేవకులు ఏం మాట్లాడుతున్నారో ఆలోచన చేయాలి ఖచ్చితంగాని. వాళ్ళు దేనికోసం వచ్చారు వాళ్ళ మాటల్లో తెలిసిపోద్ది అండ్, అవునా కదా? మనం చాలామంది మాటలను బట్టి మనుషులు గమనించేస్తాం, అవునా కదండి? మంచిగా మాట్లాడితే మంచోడు అంటాం, చెడ్డగా మాట్లాడితే ఏమంటామండి? మళ్ళీ ఎప్పుడు రావద్దు అంటాం ఇంటికి, అంతే కదా? లేకపోతే విధానం మార్చుకోమని చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యము ఏం చెప్తుందంటే, ఇక్కడ మోసం లేనిది గాను, మన్యమైంది గాను ఉండాలంటండి. మోసం అంటే ఏంటండి? ఇక్కడ దేవుని వాక్యము మోసం ఏంటంటే, చాలామంది నీ ఉపదేశం మోసం లేనిది గాను, మన్యముగాను, అంటే నీ చెప్పే బోధ ఎప్పుడు కూడా ఎలా అంటే వాక్య ప్రకారంగా మోసం లేనిదిగా ఉండాలి. ఇప్పుడు ఎంత ఉన్నా కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే, నీ ప్రధాన ఫలంలో పంటట్టరమ్మంటున్నాడు. అది ఎప్పుడు చెప్పబడింది? పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు చెప్పబడింది. కానీ వీళ్ళు ఎవరికి అప్లై చేస్తున్నారండి? ఆ రేకులు కొట్టుకునే వాళ్ళకి, పేదోళ్ళకి, వచ్చే సంఘానికి కూడా ఏం చెప్తారంటే ఏ చెప్తారు చాలామంది. ఇంకా వాళ్ళు సంపాదించింది ఏదో కొంచెం ఉంటుంది, అందులో కూడా పట్టుకొచ్చేది ఇంకేముంటుందండి వాళ్ళకి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది నీ ఇంటికి వచ్చే సేవకుడు ఎలాంటి వాడు. చూడండి, యోహాను రాసిన 2వ పత్రిక 1వ వచనం ఉంటుందండి. 1వ వచనం ఉంటుంది, 10వ వచనం చూడండి. ఎవడైనను ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన యాళ్ళ వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాడు దుష్టక్రియల్లో
పాలువాడగును. మనం ఏమవుతామండి? సేవకుడు లేకపోతే ఎవరు పట్టుకుంటే సేవకుడు అయిపోరండి బైబిల్. అదొకటి గమనించాలి మనం ఎప్పుడు కూడా. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి చెన్నైలో ఉండాలి, ఎవరి చేతిలో బైబిల్ కనిపిస్తే రోడ్డు అవతల నుంచి అవతలకు కూడా చెప్పండి వందలు చెప్పేసి కూడా చెయ్యొద్దు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? వాని దుష్టక్రియల్లో పాల్పడవుతామంటండి మనం. వాళ్ళతో ఏం చెప్పకూడదంట? శుభం అని కూడా చెప్పొద్దు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా వాక్య ప్రకారంగా మనకు తెలిసి మన సంఘంలో ఉన్న మనకు సువార్తను ఎవరైతే బోధించి మన రక్షణలు నడిపిస్తున్నారో వాళ్ళని తప్ప ఇతర సేవకులను ఎక్కువగా మనం ఏం చేయకూడదండి? తెలియని వాళ్ళతో అయితే కాంటాక్ట్ పెట్టుకోకూడదు ఎక్కువగా. ఎందుకంటే ఎవరు ఎలాంటి వారు మనం చెప్పలేం. ఇక్కడ వాళ్ళది మోసకరమైన బోధ అనుకోండి, మనం కూడా అక్కడికి వెళ్ళిపోతాం. ఎందుకంటే నరకానికి వెళ్ళేవాడు తాను వెళ్లకుండా సంఘాన్ని కూడా ఎక్కడ తీసుకెళ్తాడని నరకంలోకి తీసుకెళ్తాడు. అందుకే బెరియా సంఘస్థులు ఏం చేశారో ఆనాడు ఏ విధంగా అయితే వాక్యాన్ని పరిశీలన చేసి వాళ్ళు చెప్పిన సంగతులు అలా ఉన్నావో లేవో చేశారో మనం కూడా అందుకే బైబిల్ జైల్లో పెట్టుకోవడం మంచిదండి. ఈనాడు చాలామంది వాక్యం తెలుసు అని చెప్పేసి బైబిల్ లేకుండా చెప్తున్నారు. మనం వాక్యం బాగా తెలుసు అనుకోవడం కూడా తప్పేనండి. ఎందుకంటే అది చెప్తున్న సంగతి అలాగ ఉన్నావో లేవో. నీకు దేవుడు ఏమి ఇచ్చాడండి? వాక్యాన్ని ఇచ్చాడు. నువ్వు ఎప్పుడు వాక్యాన్ని ఫాలో అవ్వాలి, కానీ ఎవరో చెప్తున్నారు లేకపోతే ఎవరో మరి దైవ జ్ఞానం కలిగిన వాడు లేకపోతే ఆ జ్ఞానం కలిగిన వాడు అంటే కాదండి. అసలు వాక్యం నేర్పిస్తున్నాడా లేదా? ఎందుకంటే ఆరోగ్యపరమైన బోధ లేకుండా అనారోగ్యమైన బోధ అంటే చాలా ప్రమాదం. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆరోగ్యమైన బోధ అని చెప్పబడుతుంది. అంటే దేవుని వాక్యం వినే మనము చాలా జాగ్రత్తగా వినాలి. నీకు తెలిస్తే చెప్పండి, తప్పులేదు. తెలియకపోతే ఏం చేయాలండి? సైలెంట్గా ఉండటం చాలా మంచిది. ఎందుకంటే దేవుని వాక్యము చెప్పబడుతుంది. ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనమండి. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వాని మీదకి కలగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమున్న వాక్యములలో దేనైనా తీసివేసిన ఎడల దేవుడి గ్రంథంలో రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోని వానికి పాలు లేకుండా చేయును. ఇందులో ఏది కలపకూడదు, ఏది ఏం చేయకూడదండి? తీయకూడదు. తీయటానికి అధికారం లేదు, కలపడానికి అధికారం లేదు. దేవుడు ఏ విధంగా అయితే వాక్యాన్ని ఇచ్చాడో ఆ విధంగా మనము ఎప్పుడు కూడా ఏం చేయాలంటే కరెక్ట్గా దేవుని వాక్యాన్ని బోధించాలండి. ఎందుకంటే దేవుని వాక్యం సత్యము అనేది ఎప్పుడు మనం సత్యంగానే చేయాలి తప్ప అసత్యం ఎప్పుడు చేయకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే దేవుని వాక్యము చాలా జాగ్రత్తగా చెప్పబడుతుంది. కాబట్టి మనం వాక్యం వింటున్నామంటే ఎవరో మీటింగ్ పెట్టారు లేకపోతే ఎవరినో ఇంటికి తీసుకొచ్చాను ఇది కాదండి. ఎప్పుడు కూడా ఆ వ్యక్తి అలాంటి వాడు, ఆ సేవకుడు అలాంటి వాడు అనేది మనం ఖచ్చితంగా గ్రహించాలి. అలాగే మనం ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఇక్కడ 9వ వచనమండి. తీతుకు రాసిన పత్రిక 9వ వచనం చూడండి. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశము అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమీ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము. అంటే మనం ఎవరికి లోబడాలంటండి? ఎవరిని గౌరవించాలంట? ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యం చెప్పబడుతుంది. అంటే దాసులమైన అన్ని విషయంలో కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఇక్కడ చెప్పబడినట్లుగా మన రక్షకుడైన దేవుని ఉపదేశమును, అంటే అన్ని విషయముల యందు మన రక్షకుడు దేవుని ఉపదేశం అలంకరించినట్లు. అంటే మనం ఎప్పుడు కూడా వాక్యంతో అలంకరించుకోవాలంటండి. అలంకరణ విషయంలో
లోకంలో ఎలా అలంకరించుకుంటామండి? లోకంలో చెప్పక్కర్లేదు, అలంకరణ ఆటోమేటిక్గా దానికి అదే వచ్చేద్ది. ఇక లేడీస్ అయితే మ్యాచింగ్లు చూసుకుంటారు. ఇంకా ఆ మ్యాచింగ్లకి ఎన్ని రోజులు పడుతుందో తెలియదండి. ఇంక బాగా చూసుకుంటే ఇంక స్పెట్స్, వాచ్, ఇంక రింగ్స్, చైన్స్ ఇవన్నీ. అంటే ఈ లోకంతో మనం ఇవన్నీ బాగానే అలంకరించుకుంటున్నాం. కానీ అసలు మనం ఎలా అలంకరించుకోవాలంటే అండి, ఉపదేశం మరి అలంకరించుకున్నట్లు అని చెప్పబడుతుంది ఇక్కడ చూడండి. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడైన యేసు రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు, దేవుని ఉపదేశాన్ని మనం అలంకరించుకోవాలి. ఇదేంటంటే వాక్యము ద్వారా మరి సత్యం అనే దట్టును కట్టుకోవాలని, విశ్వాసం అనే డాలు పట్టుకోవాలని చెప్పేసి, మరి దేవుని వాక్యము చాలా విషయాలు చెప్పబడుతున్నాయండి. ఇవన్నీ కంటికి కనిపించవు. క్రైస్తుడు అనబడవాడు ఆత్మీయంగా వాక్యం ద్వారా అలంకరించుకోవడం ఎప్పుడు కూడా. ఎందుకంటే ఈనాడు చాలామంది వాక్యాన్ని అలంకరించుకోవట్లేదు కాబట్టి మనలో ఏం కనిపిస్తుందంటే నేనే కనిపిస్తున్నాను తప్ప ఏం కనిపించట్లేదు, వాక్యం కనిపించట్లేదు. ప్రేమ కలిగి సత్యము చెప్తూ అనే మాట ఉంది. సత్యమేమైనా చెప్తున్నావా? సత్యమేమైనా చెప్తున్నామండి ఎప్పుడన్నా? ఏదో పిల్లలు చూడండి, స్కూల్కి లేట్ అయితే కారణాలు ఏదో రీజన్ చెప్తూ ఉంటారు, అది సెలవు పెట్టినప్పుడు రీజన్ చెప్తారు. అలా ఉంటున్నాం మనం కూడా. మన జీవితంలో వాక్యం వింటున్నామంటే వినటం వరకు కాదండి, విన్నదాన్ని ఎప్పుడు కూడా ఏం చేయాలి, లైఫ్లో అప్లై చేయాలి. మనం వినటం వరకే టైం సరిపోతుంది జీవితాంతం తప్ప అప్లై చేయట్లేదు. అప్లై చేయకపోతే మన జీవితాలు ఎప్పుడూ మారవండి, అక్కడే ఉంటాయి. నేను రక్షణ పొందేశాను కదా అని మనం అనుకుంటున్నాం, కానీ రక్షణ పొందిన తర్వాత ఒక వ్యక్తి తన జీవితంలో సత్క్రియలను కలిగి ఉండాలి, ప్రేమ అనేది కలిగి ఉండాలి. అలాగే చాలా చాలా విషయాలు, ఆత్మఫలాలు చూడండి. ఆత్మఫలాలు గలతీయులు రాసిన పత్రికలో చెప్పబడుతుంది. ఆత్మఫలముగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇవన్నీ మనలో ఉన్నాయండి? ఇవన్నీ మనలో ఉన్నాయా? ఎందుకంటే దేవుని వాక్యం చాలా క్లియర్గా చెప్పబడుతుందండి. ఇవన్నీ కూడా వాక్యము మనం అలంకరించుకోవాలి. వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం హృదయంలో ఉంచుకోవాలి. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే నీ ఆసక్తి ఎక్కడుందో నీ జీవితం బట్టి చెప్పొచ్చు. నువ్వు వాక్యాన్ని నీకు అప్లై చేసుకున్నప్పుడు నీ ఆసక్తి వాక్యం మీద ఉందని చెప్పొచ్చు. నువ్వు అందరికన్నా చర్చికి ముందు వస్తున్నావంటే నీకు ఎవరంటే ఆసక్తి అండి, నీకు ఎవరంటే ఇంట్రెస్ట్? ఎందుకంటే మనకు ఆదివారం, శుక్రవారం కూడా తెలిసిపోతుంది ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ అనేది. ఆదివారం వచ్చి వాళ్ళు అక్కడ ఎప్పుడు రావట్లేదండి, శుక్రవారం రావట్లేదు. చాలాసార్లు చెప్తున్నాం. అంటే వాళ్ళ ఆసక్తి ఎక్కడ ఉంటుంది? టీవీల దగ్గర ఉంటుంది కొంతమంది సీరియల్ దగ్గర ఉంటుంది. అంటే లోకంలో ఇవన్నీ అలంకరించుకుంటాం, కానీ ఏం అలంకరించుకోము? వాక్యాన్ని అలంకరించుకున్నాం. అతడు ఏ విధంగా ఉంటాడనే విషయాలు కూడా కింద చెప్పండి. ఎలా ఉంటాడండి? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అనే మాట ఉంది. అంటే మనం వాక్యం వినడం, ధ్యానించడం ద్వారా కూడా ఆ వ్యక్తి ఏం పొందుకుంటున్నాడు? ఆశీర్వాదం పొందుకుంటున్నాడండి, దీవెన పొందుకుంటున్నాడు. ఎందుకంటే వాక్యంలో ఆ వ్యక్తి అభివృద్ధి చెందుతున్నాడు. మరి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటున్నాడంటే చూడండి, అది ఎప్పుడు కూడా ఎండిపోదండి. కాలవారిన చెట్టు ఎప్పుడైనా ఎండిపోద్దా? ఒకవేళ కాలం నీళ్ళు లేకపోతే ఎండిపోద్దేమో, కానీ ఎప్పుడు ఒకవేళ నీళ్ళు ఉంటే కనుక ఆ చెట్టు ఎప్పుడు ఎలా ఉంటుందండి? ఎప్పుడు పచ్చగా సమృద్ధిగా ఉంటుంది. అలాగే మన జీవితాలు వాక్యంలో ఎప్పుడు ఎలా ఉండాలంటే ఫలమిచ్చి చెట్టు వలె ఉండాలండి. ఆ వ్యక్తి దేవుని వాక్యాన్ని ఏం చేస్తాడంటే అలంకరించుకోగలడు. అలాగే అలంకరించుకుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక. యజమానులకు ఎప్పుడు ఏం చేయాలంటే ఎదురు మాట చెప్పకూడదు అంటే అక్కడ దేవుని వాక్యం చెప్తుంది. అలాగే ఏమీ అపహరింపక, అంటే పని విషయంలో ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా మనం కరెక్ట్గా ఉండాలి, న్యాయంగా ఉండాలి. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు పనుల్లో అన్యాయం చేస్తూ ఉంటారు. చెడ్డ పని చేసేవాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడండి? ఏదో ఒకటి దొంగతనం చేయడానికే చూస్తాడు పనులు. అవునా కదా? ఉన్నాయి, కొన్ని పనులు అన్నీ ఉన్నాయి.
కానీ అట్లలో కూడా ఎలా ఉండాలంటే ఇక్కడ ఏమీ అపహరింపకంటే మనం దేవుని వాక్యాన్ని బట్టి దేవుని బిడ్డలుగా న్యాయంగా ఉండాలి. న్యాయంగా ఉంటే ఏం చేయాలంటే సంపూర్ణమైన మంచి నమ్మకమును, అంటే మంచి నమ్మకమును కనపరచుస్తూ అన్ని కార్యములందును వారిని సంతోషపెట్టుచు. ఎందుకంటే నమ్మకం ఎప్పుడు కూడా నమ్మకం అనేది కరెక్ట్గా ఉండాలి. దేవుని విషయంలో నమ్మకంగా ఉండాలి, మనం చేసే పని విషయంలో నమ్మకంగా ఉండాలి. మనం అనుకుంటున్నాం నమ్మకం ఉంటే ఎవడ బాగుపడ్డాడు అనే వాళ్ళు కూడా ఉంటారు అండ్, అవునే కదా. ఎందుకంటే పక్క నుంచి అపవాది ఏం చేస్తూ ఉంటుంది, నేను ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇన్నాళ్ళు నమ్మకంగా చేసావు, నీ యజమాని నిన్ను నమ్ముతున్నాడా అని అనేవాళ్ళు కూడా ఉంటారు. కానీ దేవుడు చూస్తున్నాడు, నీకు నమ్మకంగా పనిచేసినోడికి ఖచ్చితంగా అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నీ యజమానిని గుర్తించుకోవచ్చు, కానీ ఎవరు గుర్తిస్తారని నిన్ను? నీ దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు గెహజీ ఏం చేశాడు? నమ్మకంగా ఉన్నాడా? ఆ ధనం కోసం ఏం చేశాడండి? ఎందుకంటే మరి ప్రవక్తకైతే, గురువు గారికి అయితే ఆశ లేకపోవచ్చు, కానీ నాకైతే ఆశ ఉందని చెప్పేసి ఎక్కడ పరిగెట్టాడు? ఆ నయమాన్ని తెచ్చిన మరి ఆ వస్త్రాల మీద, ఆ అలంకరణ మీద, లోక సంబంధం వాటి మీద మనసు పడి పరిగెట్టుకుని వెళ్ళాడు. వెళ్ళి ఏం తెచ్చుకున్నాడండి? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఎంత ఉంటే ఏం ప్రయోజనం? ఎంతో సంపాదిస్తామండి, కానీ తినడానికి ఏముండాలి? ఆయుష్ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. ఇప్పుడు ఎంతోమంది అన్యాయంగా సంపాదిస్తారు, బీపీ షుగర్లు తెచ్చుకుంటే ఏం ప్రయోజనం అండి? బీపీ షుగర్లు వచ్చిన తర్వాత ఏమొస్తుంది? హార్ట్ అటాక్ ఖచ్చితంగా వస్తుంది అండ్, అవునా కదా. అందుకే ఇప్పుడు మళ్ళీ ఏం తయారైంది? కరోనా కూడా మళ్ళీ వస్తుందంట. ఎందుకంటే నేను అన్యాయం చేస్తూ ఉండేవాడు దేవుడు ఉగ్రత చూపించిన మారకపోతే మళ్ళీ ఖచ్చితంగా వస్తాయి. చూడండి, ఈ కరోనా వచ్చినప్పుడు అందరూ ఎలా ఉంటారంటే ఇంకా అన్నీ పక్కన పెట్టేసి ఇంకా దేవుడా దేవుడా అంటూ ఉంటారు ఎప్పుడు కరోనా వెళ్ళే వరకు. మళ్ళీ అది వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ అంటే కుక్కతోక వంకర అంటారు కదండి ఎప్పుడుని అండ్, అవునా కదా. అంటారా? వీడికి ఎన్ని చెప్పినా దేవుని వాక్యం చెప్పినప్పుడు ఖచ్చితంగా లోబడాలండి. మనం లోబడినప్పుడే, మనం చేసే పనిలో న్యాయంగా ఉన్నప్పుడే దేవుడు ఖచ్చితంగా కాపుదల ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఉన్న వాళ్ళే చనిపోయారు మన కరోనాకి. మరి ఇప్పుడు వచ్చే కరోనాకి చాలామంది ఏమంటారంటే మళ్ళీ రాని చూద్దాంలే అంటే ఇప్పుడు రీల్స్ కూడా మొదలెడతారు మళ్ళీ కరోనా కోసం. ఏముంది? మాస్క్ ఉంది, శానిటైజర్ ఉంది అనుకుంటున్నాం, కానీ దేవుని కృప ఉండాలండి మెయిన్. బయటికి వెళ్ళి మనం క్షేమంగా రావాలన్నా, ఒక వ్యక్తి తిని సుఖంగా పడుకుని ఉదయం లేవాలన్నా కూడా ఎవరి చిత్తం ఉండాలి? దేవుని చిత్తం. దేవుని చిత్తం లేకుండా మరి మన జీవితంలో బ్రతుకుంటాం అసాధ్యం. కానీ అదే మనం అర్థం చేసుకోవాలండి. ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుందంటే నమ్మకం విషయంలో కరెక్ట్గా ఉండాలి. అలాగే అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవాలని వారిని హెచ్చరించుము. దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో అది మనం ఖచ్చితంగా వినాలండి. ఎందుకంటే లోబడి ఉండాలి. ఎందుకంటే వాక్యమే చెప్తుంది లోబడమని. వాక్యం చెప్పినప్పుడు మనం అన్ని విషయాల్లో, ఎందుకంటే మనుషులకి దేవుడు ఏమి ఇచ్చాడంటే బుద్ధి జ్ఞానాన్ని ఇచ్చాడండి. మనం లోకంలో వాడతాం కానీ వాక్యపరంగా వాడమై అండ్, అవునా కదా. ఏమన్నా సెలెక్ట్ చేసుకోవాలన్నా, స్థలాలు కొనుక్కోవాలన్నా, బంగారాలు కొనుక్కోవాలన్నా ఎంతసేపు ఆలోచిస్తాము. కానీ వాక్యం చదివినప్పుడు కొంచెమైన వాక్యం ఆలోచన చేస్తున్నామండి. ఎందుకంటే ఈనాడు మనం చదవటం అంటే వాక్యం మొక్కుబడి చదివేస్తాం కానీ ఏం చేయట్లేదండి, ఆలోచన చేయట్లేదు. ఈ వాక్యం అనేది మనం పరలోక రాజ్యం అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఇంపార్టెంట్ అయిన వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ చదవాలి, ఏదో చదివేమన్నట్టు కాదండి. మనం వాక్యం చదువుతున్నామంటే మన హృదయంలో ఖచ్చితంగా ఉండిపోవాలి వాక్యం. ఈనాడు నీ హృదయంలో ఉండట్లేదంటే నీ జీవితంలోకి రావట్లేదు. ఎప్పుడైతే ఈ వాక్యం నీ హృదయంలో ఉంటుందో నీ జీవితంలో ఖచ్చితంగా అప్లై చేస్తాను. దావీదు కీర్తనకారుడు ఏమంటున్నాడండి? నేను పాపం చేయకున్నట్లు, నేనైతే పాపం చేయకుండా నా హృదయంలో ఏమించుకున్నాను? వాక్యాన్ని ఉంచుకున్నాను. మరి ఆ వాక్యాన్ని మనం ఉంచుకున్నప్పుడు వాక్యం మన జీవితంలో అప్లై చేస్తాం, కానీ నీ జీవితంలో వాక్యం లేకపోతే మరి ఎవరో కూడా ఏం చేయలేరు. కాబట్టి మనం దేవుని వాక్యము చెప్పినట్లుగా
మరి చెప్పిన విషయాలన్నీ కూడా ఒకసారి ఆలోచన చేయండి మీరు అందరూ. ఎందుకంటే మనం బైబిల్ తరగతి జరిగిస్తున్నాము, లేకపోతే ఎక్కువగా దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నామంటే మన బైబిల్ తరగతికి అర్థం ఉండాలండి వచ్చిన వారికి. ఏదో కథ కింద ఏదైతే బుర్ర కథ వినేసినట్టుగా వినేసి వెళ్ళిపోవడం కాదు, కానీ ఎలా ఉండాలండి, చెప్పిన విషయాల్ని ఆలోచన చేయండి. ఎందుకంటే మన రోజు కూడా దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడే జ్ఞానం ఇస్తాడు. ఎందుకంటే ఈనాడు చాలామంది పాపం ఏంటో కూడా తెలుసుకోవట్లేదండి. ఆఫర్లు అంటే ఎలా వెళ్ళిపోతారు, ఇంకా ఆలోచన చేయరు. అంటే లోకంలో జనాలు ఎలా ఉన్నారంటే ఫ్రీగా వస్తే పినాయిల్ తాగేవారు కూడా ఉంటారంటారు, అవునా కదా? అంటే పినాయిల్ కూడా తాగేస్తారంటండి. అలాగే ఆఫర్ వచ్చిందంటే పాపం వస్తుంది, అది కూడా చూడండి. ఎందుకంటే దేవుని వాక్య సంబంధమైందో కాదో మనం ఆలోచన చేయాలి. లోకంలో ఎన్ని ఉన్నప్పటికీ, ఎన్ని ఆశలు ఉన్నప్పటికీ, ఎన్ని వచ్చినప్పుడు కూడా ఏ శాశ్వతం కాదండి. మన గురి ఏంటి, మనం ఎందుకు అసలే దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు, ఈ జీవితం మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలని ఆలోచన మనలో ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని మనము ఆలోచన చేస్తాం. కాబట్టి దేవునికి లోబడి ఉండాలి, వాక్యానికి లోబడి ఉండాలి. మరి శ్రద్ధగా మీ అందరికి కూడా మరి వందనాలండి.